రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది వాస్తవానికి అందరూ కళ్యాణ మహోత్సవాలు లోకంలో చేయడం పరిపాటి. సీతారామ కళ్యాణం చేస్తున్నారు, వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నారు, పార్వతీ కళ్యాణం చేస్తున్నారు. కళ్యాణం చేయడం అనేటువంటిది అది కళ్యాణప్రదము, శుభసూచకమే, భగవద్ అనుగ్రహ పాత్రమే అయినా అందులో ఉండే అంతరార్థాన్ని తెలియజేయడం కోసమే కదా మనం కళ్యాణం చేస్తున్నాము. అందువల్ల ఈ రుక్మిణీ కళ్యాణ కథలో ఉండేటువంటి బాహ్యార్థం ప్లస్ అంతరార్థం రెండు సమన్వయం చేసుకుంటూ మనం కళ్యాణాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అంటే జనసామాన్యానికి కూడా కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే అందులో ఉండేటువంటి అంతరార్థం తప్పనిసరిగా తెలియాలి. కాబట్టి అందుకోసం మనం కళ్యాణం చేసాం ఈరోజు. అయితే సీతారామ కళ్యాణం, సీతాదేవి రాముడితో 6 విధములైన సంబంధం కలిగి ఉన్నందువల్ల ఆ కలిగి ఉండడమే ఆ కళ్యాణం వరకు దారితీసింది. ఏమిటి 6 విధములైన సంబంధం అంటే అనన్యార్హ శేషత్వము, అనన్య శరణ్యత్వము, అనన్య భోగ్యత్వము, తత్సంశ్లేషైక సుఖిత్వము, తద్విశ్లేషైక దుఃఖిత్వము, తదేక నిర్వాహ్యత్వము. ఈ 5 విధములైనటువంటి సంబంధం ప్రతి భార్య భర్తతో కలిగి ఉండాలి. బాహ్యముగా ఆంతరముగా జీవుడు పరమాత్మతో కూడా ఈ 6 విధములైన సంబంధము కలిగి ఉన్ననాడు తప్పకుండా భగవత్ప్రాప్తి అనేది కలుగుతుంది. భగవత్ పాణిగ్రహణం చేయడమే మనందరి యొక్క లక్ష్యం కాబట్టి, జీవితం యొక్క చరమ లక్ష్యం కూడా భగవత్ ప్రాప్తే కాబట్టి అందుకోసం మనం కళ్యాణాలు చేస్తున్నామే కానీ మామూలుగా ఏదో అందరిలాగా చేసింది కాదు మంది. అందుకోసమని ఈ రుక్మిణీ కళ్యాణం మనం ఎందుకు చేస్తున్నాం ఈరోజు అంటే, రుక్మిణీదేవి మొట్టమొదట తన తండ్రి గారి దగ్గరికి వచ్చేటువంటి అనేక మంది వస్తూ ఉండేవారు ఆయన దగ్గరికి. సాధు పురుషులు వచ్చేవారు, భాగవతోత్తములు వచ్చేవారు, అనేక మంది జ్ఞానులు, యోగులు, వీళ్ళంతా వచ్చినప్పుడు కృష్ణుని గురించి వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉండేవారు. శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని గురించి, స్వరూపాన్ని గురించి, ఆయన చేసినటువంటి లీలలను గురించి, ఆయన యొక్క ఔదార్యాన్ని గురించి, ఆయన యొక్క అందచందాల గురించి విశేషంగా చెబుతూ ఉండడం వల్ల తండ్రి గారితో పాటు పక్కనే ఉన్నటువంటి రుక్మిణీదేవి కూడా వింటూ ఉండేది. అలా తరచూ వినడం వల్ల ఏమైందంటే ఆమె లోపల కృష్ణుని యందు ప్రేమ ఏర్పడింది. అంటే లోకంలో భర్త అంటూ ఉంటే ఒక కృష్ణుడే నాకు భర్త, ఒక మానవ మాత్రుడు నాకు భర్తగా ఉండడానికి వీలు లేదు. అది కృష్ణుడినే భర్తగా వరించింది. ఎందుకు, ఎలా వరించింది అంటే వినడం అనేటువంటి చాలా ప్రధానం. వేదంలో కూడా భగవత్ తత్వాన్ని గురించి తరచూ వినాలన్నారు. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, చివరిని ద్రష్టవ్య. శ్రోతవ్య అంటే ఎప్పుడు వినాలి. పెద్దలైనటువంటి వారు, అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి చేరి వినయంతో అడిగి తెలుసుకుంటూ ఉండాలని చెప్పి వేదమే చెప్పింది. కాబట్టి ముందు కృష్ణుని యొక్క ఈ రూప గుణాలను గురించి తరచూ విన్నందువల్ల ఆమె లోపల కృష్ణుని యందు విపరీతమైన అనురాగం ఏర్పడింది. అంచేత కృష్ణుడినే తన భర్తగా తాను నిర్ణయించుకుంది. అయితే తన అన్నగారైనటువంటి రుక్మికి మాత్రం కృష్ణునికి తన చెల్లెల్నిచ్చి వివాహం చేయడానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కారణం ఏంటంటే కృష్ణుని యందు విరోధము. మనకు కూడా విరోధులు ఉంటారు లోపల. మనం భగవత్ప్రాప్తిని కోరి ఎన్నో పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం, తర్వాత ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. ఇవన్నీ విన్నప్పటికీ కూడా మన లోపల ఉండేటువంటి అవిద్యా కామకర్మలు అనేటువంటివి ఆ భగవత్ప్రాప్తికి ప్రతిబంధకంగా ఉంటూ అనేక రూపాల్లో మన లోపల అహంకారం ఉంటుంది, మమకారం ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ భగవత్ప్రాప్తిని కోరి మనం సాధన చేస్తూ ఉంటే ఆ సాధనకి ప్రతిబంధకంగా ఇవి అడ్డుగా నిలబడుతూ ఉంటాయి. ఇవి తొలగాలంటే మనంతట మనం తొలగించుకోలేము. దానికి కృష్ణుడే రావాలి. భగవంతుడే భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరిస్తేనే, ఆయన యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తే, గురు కటాక్షము, భగవత్ కటాక్షము మన మీద ప్రసరించిన నాడు ఏమవుతుందంటే మన లోపల ఉండేటువంటి జన్మాంతర వాసనలన్నింటినీ తొలగించి, ఈ అవిద్యాకామకర్మలను తొలగించి, అంతేకాకుండా మనలో ఉండేటువంటి అహంకార మమకారమును తొలగించి, అంటే మనకు ప్రతిబంధకంగా ఉండేటువంటి విరోధులందరినీ తొలగించి తానే పాణిగ్రహణం చేసి తీసుకువెళ్ళాలి. అది తెలియజేసేది రుక్మిణీ కళ్యాణం. కాబట్టి ఈమె ఎలాగా తన అన్నగారికి కృష్ణుడికి వివాహం చేయడం ఇష్టం లేదని తెలుసు. తన అన్నగారి మాటకి తిరుగులేదు. అక్కడ తల్లిదండ్రులు కాదు, అక్కడ ఉండే బంధువులు కాదు, ఎవరు కూడా ఏమీ చేయలేరు, వాడిదే మాట. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక బ్రాహ్మణుడిని ఎన్నుకుంది ఆవిడ. ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని పిలిచి, అతని పేరు అగ్నిజ్యోతనుడు, ఆయన పిలిచి మహానుభావ, నా యందు దయ ఉంచి మీరు ద్వారకాపట్నం వెళ్ళి నా మనసులో ఉండేటువంటి ఆర్తిని నేను కృష్ణుడినే వరించాను, వేరెవరిని భర్తగా నేను ఊహించుకోలేను. కాబట్టి నా మనసులో ఉండేటువంటి ఈ సందేశాన్ని కృష్ణ పరమాత్మకు అందజేసి నన్ను ఎలాగైనా చేపట్టే విధంగా మీరు నన్ను కటాక్షించి మీరు ఈ ప్రయత్నం చేయాలని చెప్పి
ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థించినప్పుడు ఆయన పేరు అగ్నిజ్యోతనుడు. అతను బ్రాహ్మణుడు. అగ్నిజ్యోతనుడు అంటే బాహ్యంగా అతని పేరు అగ్నిజ్యోతనుడు, ఆంతరంగా కూడా అర్థం ఉంది. ఏమిటంటే అర్థం అగ్ని అనగా పరమాత్మ అని అర్థం. అగ్ని అంటే పరమాత్మ, జ్యోతనుడు అంటే పరమాత్మను ప్రకాశింపచేయువాడు అంటే గురువు. అంటే డైరెక్ట్గా ఎవరూ భగవంతుడిని పొందలేరు, మధ్యలో ప్రాపర్ ఛానల్ అనేది ఒకటి ఉండాలి. ఒక గురువుని ఆశ్రయించాలి, లేక ఒక భాగవతోత్తముని ఆశ్రయిస్తే వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ పరమాత్మకి జీవునికి మధ్యలో ఘటకునుగా పనిచేస్తూ ఉంటాడు గురువు. అంచేత ఈ అగ్నిజ్యోతుడు అంటే పరమాత్మను ప్రకాశింపజేసేటువంటి వాడు ఎవరు అంటే కేవలం గురువే. కాబట్టి ఆ గురుస్థానీయుడు అగ్నిజ్యోతుడు. అప్పుడు కృష్ణుని తరపున ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుని మనసులో ఉండేటువంటి ఆర్తిని, భగవత్ కామనని స్పష్టముగా తెలియజేస్తాడు. అంతేకాకుండా ఈమెలో ఉండేటువంటి ఇంకా మిగిలిన గుణగణాలని కూడా అస్యోక్తంగా స్వభావోక్తిగా చెప్పడమే అదంతా కూడా. అంటే ఏది ఏమైనా ఈ రుక్మిణి యందు అతనికి అనురాగం కలగాలి, రావాలి, వచ్చి తప్పకుండా రుక్మిణిని చేపట్టి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ఆయన చెప్పవలనంతా అక్కడ చెబుతాడు. ఆ సందేశంలో ఒక మాట చెప్పింది. ఏమిటి చెప్పింది? నేను నిన్ను వరిస్తున్నాను. ఎందుకు వరిస్తున్నానో తెలుసా? లోకంలో ఏ ఏ ఏ ఆడపిల్లైనా కూడా తన భర్త ఎలా ఉండాలో తాను నిర్ణయం చేసుకుంటుంది. ఎలా ఉండాలంటే చెప్పింది ఆవిడ, ధన్యున్ లోక మనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు మును కోరదే రమా కాంతాలలామంబు నావలననే జన్మించినే మోహములని చెప్తుంది ఆవిడ. అంటే కృష్ణ, అయితే లోకంలో ఇంకెవరు మగవాళ్లే లేరా? నన్నే ప్రేమిస్తా అంటున్నావు, ఎందుకు ప్రేమిస్తావు? నాలో ఏం ప్రత్యేకత చూసేవని ఆయన అడుగుతాడేమని చెప్పి ముందుగానే ఊహించి మొత్తం ఆయన విశేషణాలని చెప్పింది ఈవిడ. ఏమిటి చెప్పిందంటే మొట్టమొదటి కుల అని చెప్పింది. సాధారణంగా ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు వెనకాల కులగోత్రాలు చూడడం అనేటువంటిది మన సంప్రదాయంలో ఉంది. కాబట్టి సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడివి, అందువల్ల ఆభిజాత్యానికి ఏ విధమైన లోపము లేదు. అంచేత కుల విద్య, మంచి కులంలో పుట్టినంత మాత్రం చేత నిరక్షరకుక్షి అయితే ప్రయోజనం లేదు కదండి. మంచి విద్యావంతుడై ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి. నీ లోపల 64 విద్యలు నీ కుక్షిలో ఉన్నాయి. నిన్ను మించిన విద్యావంతులు లోకంలో ఎవరూ లేరు. విద్యా రూప, కులం ఉంది, విద్య ఉన్నది, కానీ కురూపి అయినటువంటి భర్తని ఏ అమ్మాయి కూడా కోరుకోదు. కన్యా వరైతే రూపం అని చెప్పి మనకి శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ ఆడపిల్లైనా కూడా అందమైన భర్తను కోరుకుంటుంది. కాబట్టి రూప, నువ్వు జగన్మోహనాకారుడివి, అంటే స్త్రీల చేతనే ప్రేమించబడేటువంటి వాడివి కాదు. అంటే లోకంలో ఉండేటువంటి చరాచరములు అన్నీ కూడా నిన్ను ప్రేమించే విధంగా అంతటి ముగ్ధ మోహనమైనటువంటి రూపం నీది. ఎందుకంటే ఆయన యమునా నదీ తీరంలో గోవులను కాయడానికి వెళ్ళినప్పుడు పొన్న చెట్టు మీద కూర్చుని వేణువు ఆయన మ్రోగిస్తూ ఉంటే ఈ ఆవులన్నీ కూడా మోరలెత్తి అలా చూసేవిట. వేణుగానానికి పరవశమైపోతున్నాయి, కృష్ణుని యొక్క రూపానికి పరవశమై గడ్డి కూడా మేయడం మానేసాయి. అయినప్పటికీ కూడా ఆయన రూపంలో ఉన్న గొప్పతనం అది. అంచేత ఆ సౌందర్యమైనటువంటి ఆ రూపాన్ని చూసి ఆయన యొక్క వేణుగానాన్ని వింటూ ఉంటే గడ్డి తినకపోయినా కూడా వీడికి ప్రోటీన్ ఫుడ్ అందినట్టే. కాబట్టి ఎంత పితికినా అలా పాల వర్షమేంట, గడ్డి మేయకపోయినా కూడా అలా పాలలు ఇస్తూ ఉండేవిట. అటువంటి ముగ్ధ మోహనాకారుడివి, అందరి చేత ప్రేమించబడేటువంటి వాడివి. భూమి పులకించిందట, చెట్లన్నీ పరవశించిపోయేవిట. అన్నీ దేవతలు, దేవదానవ గంధర్వ యక్ష కిందర కింపురుషాదులు ఎవరైనప్పటికీ కూడా నీ రూపాన్ని చూసి మోహపడక తప్పదు. అలాంటిది నేను నిన్ను మోహించడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. కుల విద్య రూప తారుణ్య, సరే బాగుందయ్యా, కులం ఉంది, విద్య ఉంది, రూపం ఉంది, కానీ ముసలాడు, 50 ఏళ్ళు దాటిపోయాయి. అటువంటి వృద్ధుడు ఎందుకు? ఏ అమ్మాయి కోరుకోదు కదా. తారుణ్య, మంచి యవ్వనవంతుడివి, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడివి నువ్వు. అది అంతటితో సరిపోయిందా? కాదు. కుల విద్య రూప తారుణ్య అన్నీ బాగున్నాయండి, ఇవన్నీ ఉన్నాయండి, కానీ సౌజన్యం లేదు. మాట్లాడితే చిరాకు, చాలా కోపం, కసురుకుంటూ ఉంటాడు, తిట్టుకుంటూ ఉంటాడు. మా ఆయనకి చాలా కోపం అండి, ఏ మాట అన్నా చాలా ఇబ్బంది అండి అంటూ ఉంటారు కొంతమంది. అలా కోపదారి మొగుడు దొరికితే చాలా యాతన. అలాంటి వాడివి కాదు. ఎంత సౌజన్యమూర్తి అంటే నువ్వు మాట్లాడితే మధురం, నీ చూపు మధురం, ఏది చూసినా మధురమే తప్ప ఏమాత్రం కోపం అనేది నీకు తెలియదు. అంతటి సౌజన్యమూర్తివి. అంతేగా పోనీ సౌజన్యం ఉంది, మంచి అన్ని బాగున్నాయి, మాట మధురంగా ఉంటుంది, మనిషి అందంగా ఉన్నాడు, కులం ఉంది, విద్య ఉంది, రూపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బలహీనుడు, టీబీ పేషెంట్లో ఉన్నాడు. అలాంటి ఎండునక్క మొగుడిని ఏ భార్య అయినా కోరుకుంటుందా? కోరుకోదు కదా. మంచి బలవంతుడివి, శారీరకమైనటువంటి బలము కలిగినటువంటి వాడివి, ఆత్మబలం ఉన్నటువంటి వాడివి నీవు. అంచేత అటువంటి బలవంతుడు నువ్వు. అన్నీ ఉన్నాయి, కానీ దానగుణం లేదు, పిసినారివాడు. ఏది కొనమన్నా కొండవు,
ఓ వస్తువు చేయించమంటే చేయించాడు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడు, ప్రతి పైసా పోగేసి లోపల దాచుకుందాం చూస్తూ ఉంటాడు. అలాంటి భర్తను ఏ భార్యని కోరుకుంటుందా? ఒకవేళ పొరపాటున పెళ్లి చేయని విసుగు రోజు జంతనగానే 100 లక్షలు రోజు కాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా కాదు, నీ అంతటి దానగుణం మరి ఎవరికీ లేదు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది నీ యొక్క స్వభావం. అది అందుకే ఆయనకు కొన్ని బిరుదులు ఉన్నాయి. అఖండ కృపామతి అమిత ఔదార్యచ అంటారు ఆయన్ని. ఆయనకు ఉన్నటువంటి ఔదార్యం మరి ఎవ్వరికీ లేదుట. లోకంలో ఎవరైనా 100 ఇస్తారు, 1000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, అంతకుమించి ఎవరు తన సర్వస్వం ఊడ్చిపెట్టడానికి ఎవరు లేరు. దేవదేవ నారాయణ పరమ దీనతు జన పరిపాల ముని సన్నుత గుణజాల ధరణినేమి మహిమ తాట ద్వారకలో నుండివో దేవదేవ నారాయణ దేవదేవ 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 నారాయణ ధరణినేమి మహిమ తాట ద్వారకలో నుండివో దేవదేవ నారాయణ పరమ పరమాత్మా. కళ్యాణ వైభవ
కోమలి రుక్మిణి గోవిందుని తొలి సతియాయే కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలి సతియాయే మణికై వెదుక భార్యామణిగా మగువ జాంబవతి మనువాడే మణికై వెదుక భార్యామణిగా మగువ జాంబవతి మనువాడే సత్యభామ ప్రియ సతిగా జతగా నిత్యము హరిలో నెలకొనియే సత్యభామ ప్రియ సతిగా జతగా నిత్యము హరిలో నెలకొనియే కాళింది సతి కడు పుణ్యవశమున నీలవర్ణుని వెలతాయే కాళింది సతి కడు పుణ్యవశమున నీలవర్ణుని నెలతాయే కళ్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము శ్రీకృష్ణ కళ్యాణ వైభోగము మేనయత్త సుత మిత్రవింద హరి ప్రాణ ప్రియునిగా వరియచే మేనయత్త సుత మిత్రవింద హరి ప్రాణ ప్రియునిగా వరియచే నాగజితి సతి నందనందనుని అగ్ని సాక్షిగా పెండాడే నాగజితి సతి నందనందనుని అగ్ని సాక్షిగా పెండాడే లక్షణ కుమారి శుభలక్షణ శోభిత పంకజాక్షుని కేడవ భార్యాయే లక్షణ కుమారి శుభలక్షణ శోభిత పంకజాక్షుని కేడవ భార్యాయే శృతకీర్తి తనయ సుదతి భద్ర మధుసూదను అష్టమ మహిషాయే శృతకీర్తి తనయ సుదతి భద్ర మధుసూదను అష్టమ మహిషాయే కళ్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము శ్రీకృష్ణ కళ్యాణ వైభోగము కళ్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము శ్రీకృష్ణ కళ్యాణ వైభోగము చూచిన వారిదే సంతోషం చూడని తల్లిదే సంతాపం కళ్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము శ్రీకృష్ణ కళ్యాణ వైభోగము కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలి సతియాయే కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలి సతియాయే మణికై వెదుక భార్యామణిగా మగువ జాంబవతి